భారతీయుడు ఈ పేరు వినగానే అందరికీ ఒక దేశభక్తుడైన ముసలాయన సేనాపతి అనే ఒక గొప్ప దేశభక్తుడు గుర్తొస్తాడు. సో ఈ దేశభక్తుడు ఇప్పుడు మళ్ళీ సెకండ్ పార్ట్లో మళ్ళీ వచ్చాడు. సో ఈ సేనాపతి పాత్రతోటి కమల్ హాసన్ అద్భుతంగా పర్ఫామ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. చాలా గొప్ప పాత్రలో గొప్ప సినిమాగా భారతీయుడు సినిమా మనందరికీ ఒక చిరకాలం గుర్తుండిపోయే క్లాసిక్గా నిలిచింది. ఇప్పుడు అదే సినిమాకి సెకండ్ పార్ట్ ఈరోజు రిలీజ్ అయింది. సో ఈ సినిమా రివ్యూ ఏంటో చూద్దాం. భారతీయుడు అందరినీ అలరించాడా, సేనాపతి దుమ్ము లేపేశాడా చూద్దాం. సేనాపతి పాత్ర మనకి పాత సినిమాలో పాత భారతీయుడు ఫస్ట్ పార్ట్లో కమల్ హాసన్ గారు బాగా ఎంగేజ్లో ఉన్నప్పుడు ఆయన మేకప్ కానీ ప్రోస్థెటిక్ మేకప్ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా చేసుకుంటూ వచ్చారు. కానీ ప్రస్తుతం సినిమా ప్రోమోస్ ట్రైలర్స్ చూసినప్పుడే ఆ ప్రోస్థెటిక్ మేకప్ అనేది తేడా కొట్టేసిందని తెలిసిపోయింది. మేకప్ ఆ పాత్రకు తగినట్లుగా అంత కుదిరినట్టు అనిపించలేదు. సరే, ఒక మేకప్ ఫాల్ట్ అయితే ఉండొచ్చు, కానీ కథ బాగుంటుందేమో అని చెప్పి ప్రజలంతా ఎక్స్పెక్ట్ చేశారు. పైగా సిద్ధార్థ్ యాక్ట్ చేయడం కావచ్చు, శంకర్ గారు చాలా రోజుల తర్వాత రిలీజ్ చేస్తున్న సినిమా ఇది. సో అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే కొన్ని అద్భుతాలు కొంత నిరాశతో ఈ సినిమా అటు ఇటుగా బ్యాలెన్స్ తప్పుతూ ఉందన్నమాట. సో అంటే రివ్యూ మాత్రం అలాగే చెప్పక తప్పదు, ఎందుకంటే ఆ సినిమా వాస్తవంగా అలాగే కనిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి వచ్చే రియాక్షన్ కూడా అలాగే ఉంది. సో భారతీయుడు కథ ఎట్లా మొదలైందంటే, అంటే పాత కథ అందరికీ తెలిసిందే కదా. స్వాతంత్ర సమరయోధుడు, ఆ తర్వాత ఆయన అవినీతిని ఎదుర్కొంటూ లంచగొండితనాన్ని ఎదుర్కొంటూ ఆ లంచగొండుల్ని చంపుకుంటూ వెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ సినిమా క్లైమాక్స్లో మళ్ళీ నా అవసరమైతే తిరిగి వస్తానంటూ ఆయన అందులో ఒక డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. అలా ఆ సినిమా ఎండింగ్ అవుతుంది. ఈ సినిమా ఎలా మొదలవుతుందంటే, ఒక సిటీలో ఒక యూత్ సిద్ధార్థ్ అండ్ అతని ఫ్రెండ్స్ ఒక బార్కింగ్ డాగ్స్ అనే ఒక వెబ్సైట్ పెట్టేసి అందులో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో ఈ లంచగొండితనాన్ని గురించి అలాగే సొసైటీలో జరిగే కొన్ని ఈ యాక్టివిటీస్ గురించి అవినీతి గురించి ఇవన్నిటిని కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తూ వాటి గురించి చెప్తూ అట్లా ఛానల్లో పెట్టడం జరుగుతూ వస్తుందన్నమాట. సో ఇలా జరుగుతున్న టైంలో ఇది రీచ్ అయ్యి ఒక ముసలాయన రియాక్ట్ అయ్యాడు. అది ఆ ముసలాయనకి ఎలా రీచ్ అయిందంటే, ఈ మర్మకళ ఏదైతే ఉందో మర్మకళ మార్షల్ ఆర్ట్స్ను ప్రాక్టీస్ చేస్తూ అలా గడుపుతూ ఉన్న ముసలాయనకి రీచ్ అయింది. రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఆ ముసలాయన సేనాపతి ఇక ఎలాగైనా నా అవసరం ఉంది అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి తిరిగి బయలుదేరాడు. వచ్చిన తర్వాత ఇక అవినీతి అధికారుల్ని అవినీతి పరుల్ని అంతం చేయడానికి ఆయన ఏం చేశాడు ఏంటనేది మిగతా కథ. అయితే ఈయన చేసిన యాక్షన్ సీక్వెన్స్కి వచ్చేసి కాస్త లెంగ్తీగా, కాస్త మరీ సాగదీసినట్టుగా, మరీ అంత 100 సంవత్సరాలు దాటిన ముసలోడు చేసే యాక్టివిటీస్ లాగా లేవు అంటూ ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. నిజానికి శంకర్ యాక్షన్ సీక్వెన్స్ అంటే ఆయన అద్భుతంగా క్రియేట్ చేస్తాడు. మార్షల్ ఆర్ట్స్ తీసుకొని అపరిచితుడు కావచ్చు, అలాగే రోబో కావచ్చు, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేస్తాడు. అలాగే రోబోలో అయితే మంచి చేజింగ్ సీన్లు కూడా అద్భుతంగా ఉంటాయి. కానీ ఇందులో అలాంటి చేజింగ్ సీన్లు పెద్దగా పేలలేదు, చాలా సింపుల్గా లాగిచ్చేశారు అనే విమర్శ కూడా వస్తుంది. కాకపోతే కమల్ హాసన్ మాత్రం ఆ పాత్రలో ఎప్పట్లాగే అద్భుతంగా పర్ఫామ్ చేశారు అని చెప్పేసి ఆ సినిమా గురించి మనం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఆ సినిమాలో కమల్ హాసన్నే కీ రోల్. కమల్ హాసనే ఆ సినిమాకు ఒక ఆయువు పట్టు. మొత్తం ఆయన చుట్టే కథ తిరుగుతుంది. ఆయన పర్ఫార్మెన్స్ ముఖ్యంగా సేనాపతి పాత్ర చుట్టే ఆ పర్ఫార్మెన్స్ అంతా ఉంటుంది కాబట్టి ఆయన అద్భుతంగా పండించి ఆడియన్స్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. ఇక సిద్ధార్థ్ పాత్ర యాజ్ యూజువల్ అందరూ అనుకున్నట్టే మంచి ప్రాధాన్యత కూడిన పాత్ర, అది కూడా బాగా పేలింది. దీంతోపాటు మైనస్లో అయితే పాటలు ఏమాత్రం వర్కౌట్ కాలేదు. అది మొదటి నుంచి కూడా ఆ తాత పాట కావచ్చు, ఏ పాట సరిగ్గా వర్కౌట్ కాలేదు. మొదటి పాటలో అయితే రెహమాన్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అసలు ఎంత అద్భుతమైన సాంగ్స్ అంటే ఈ రోజుకి కూడా అవి చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. సో అంత అద్భుతమైన సాంగ్స్ ఈసారి అనిరుద్ ఎందుకు ఇవ్వలేకపోయాడు. చాలా ట్రెండీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. ఆయన గత సినిమాల్లో చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు, కానీ ఈసారి ఎందుకు ఆయన ఫెయిల్ అయ్యాడు. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం పర్వాలేదు. అది కూడా రెహమాన్ స్థాయిని మ్యాచ్ చేయలేకపోయింది. ఏదో ఒక దశలో మ్యాచ్ చేస్తే బాగుండేది. నిజానికి ట్రెండీ మ్యూజిక్ ఇప్పుడున్న జనరేషన్లో ఒక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఈయన ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఆ విక్రమ్ సినిమా నుంచి కావచ్చు, లియో కావచ్చు, మొత్తం ఒక ట్రెండ్ క్రియేట్ అయింది. ఇలా ట్రెండ్ క్రియేట్ చేసిన వ్యక్తి ఇక ముఖ్యంగా రజనీకాంత్ జైలర్ సినిమా మ్యూజిక్ అయితే ఇప్పటికీ కూడా సంవత్సరం అవుతుంది, ఇప్పటికీ కూడా అది వైరల్ అవుతూనే ఉంది. సో ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి ఎందుకు ఫెయిల్ అయ్యాడు, బీజిఎం కూడా అంత యావరేజ్గా ఎందుకు వచ్చింది మరి తెలీదు. ఎందుకంటే రెహమాన్ మ్యూజిక్ ఫస్ట్ పార్ట్కి ఒక ఆత్మ లాంటిది అనమాట. అసలు ఆ మ్యూజిక్ వల్లే ఆ సినిమాలో ఉన్న ఆ పీరియాడిక్ ఫీల్ని కానీ, అలాగే అవినీతికి సంబంధించి వచ్చే సన్నివేశాల్లో ఆ గూస్ బంప్స్ మ్యూజిక్ కానీ అద్భుతంగా ఇచ్చాడనమాట. ఆ పాటలు కూడా చాలా
ఒక ఎలక్ట్రానిక్ సౌండ్స్ తోటి ఒక డిఫరెంట్ సౌండ్ కలిగి చాలా అద్భుతంగా ఉండేవి ఆ రోజుల్లో రెహమాన్ సాంగ్స్. కానీ ఇప్పుడు అలాంటి టోన్ కానీ అలాంటి అద్భుతమైన మ్యూజిక్ కానీ ఆడియన్స్ మిస్ అయిపోయారనమాట. కాకపోతే ఇప్పుడు చూస్తున్న కొత్తగా యూత్ ఎవరైతే ఉన్నారో, ఈ మిలీనియం జనరేషన్, జెడ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇప్పుడు ఆ సాంగ్స్ అప్పటి సినిమా వైబ్ అదంతా వీళ్ళు మరి ఫీల్ అయ్యారో లేదో తెలీదు. టీవీలో చూసుంటారు కాబట్టి. సో నాలాంటి వాళ్ళు కూడా అంతా టీవీలో చూసిందే ఆ సినిమాని. సో ఇప్పుడు తెర మీద చూసినప్పుడు ఇంత భారీ క్యాన్వాస్ మీద ఆ మ్యూజిక్ కానీ అవన్నీ బాగానే అనిపించవచ్చు. అలాగే సేనాపతి పాత్ర కూడా కొత్తగా చూసే వాళ్ళకి అది బాగానే అనిపించవచ్చు. సో కాకపోతే కథలో మళ్ళీ పాత స్క్రీన్ ప్లే పద్ధతిలోనే శంకర్ ఆ కథను చెప్పుకుంటూ రావడము, అంటే ఎక్కడి నుంచో మళ్ళీ పాత్ర రావడము అదంతా చేసుకుంటూ వెళ్ళడం ఇంతకుముందు చూసిన సినిమా లాగానే అనిపిస్తుంది. లైక్ ఆ జెంటిల్మెన్ కావచ్చు, అలాగే అపరిచితుడు కావచ్చు, అదే ప్యాటర్న్లో కనిపిస్తుంది అనమాట స్టెప్ బై స్టెప్. సో ఇది ఓల్డ్ ప్యాటర్న్ అయిపోయింది. శంకరే క్రియేట్ చేసిన స్క్రీన్ ప్లే ఇది. దీన్ని ఎంతోమంది అనుసరించారు. మురుగదాస్ కావచ్చు, ఆ తర్వాత తెలుగులో కూడా కొంతమంది దర్శకులు అనుసరించారు. ఆ తర్వాత ఇది ఓల్డ్ స్క్రీన్ ప్లే ప్యాటర్న్ అయిపోయింది. మళ్ళీ దాన్ని ఆయన తీసుకోవడం అనేది కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే శంకర్ ఎప్పుడు కూడా తను ఒక ట్రెండ్ సెట్ చేసే డైరెక్టర్. ఇప్పుడు ఆయన తీసిన రోబో కూడా ఒక సైన్స్ ఫిక్షన్లో రోబో ఇంత అద్భుతంగా తీయచ్చు, మన ఇండియన్స్ ఆకట్టుకునేలా తీయచ్చు అని చెప్పి చూపించిన వ్యక్తి. అట్లాగే జెంటిల్మెన్, అలాగే ఇవన్నీ కూడా ఒక సోషల్ థీమ్స్ తోటి సొసైటీలో ప్రశ్నలు లేవనెత్తే సినిమాలు ఆయన క్రియేట్ చేసిన ట్రెండ్. అలాగే లవ్ స్టోరీస్లో కూడా ఇప్పుడు లవ్ స్టోరీ జీన్స్ కావచ్చు, ప్రేమికుడు కావచ్చు, భారీ క్యాన్వాస్లో లవ్ స్టోరీస్ తీయచ్చు. ఒక బిగ్ క్యాన్వాస్ మీద ఒక యాక్షన్ సినిమా తీసినట్టుగా అంత విజువల్స్ తోటి సెట్టింగ్స్ తోటి తీయచ్చు అని నిరూపించిన వ్యక్తి కూడా ఆయనే. అలాగే గ్రాఫిక్స్ని వాడడంలో కూడా 90sలో ఎంత అద్భుతంగా గ్రాఫిక్స్ వాడచ్చు, పాటల్లో గ్రాఫిక్స్ని ఎలా వాడచ్చు అని చూపించింది కూడా శంకర్ గారే. ఇవన్నీ చేసుకుంటూ వచ్చి ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచిన శంకర్ గారు ఉన్నట్టుండి ఎందుకు ఒక మళ్ళీ తన పాత సినిమాల్లోని విషయాల్ని రిపీట్ చేస్తూ అదే టెక్నాలజీని, అదే టెక్నికల్ వాల్యూస్ని రిపీట్ చేస్తూ తీయడం ఏంటి అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఓకే, టెక్నికల్గా అందరూ స్ట్రాంగ్గా చేసి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే క్రియేటర్ కొత్తగా క్రియేట్ చేస్తాడో దాన్ని చూపించడం వేరు, ఉన్న పాత విషయాన్ని అద్భుతంగా చూపించడం వేరు. సో తేడా ఉంటుంది. మరి శంకర్ గారు ఎందుకు ఇట్లా చేశారో తెలీదు. ఐ థింక్ ఆయనకు రైటింగ్ సపోర్ట్ అనేది కాస్త ఈ మధ్య కాలంలో తగ్గడం వల్ల కూడా కావచ్చు. ఎందుకంటే పేపర్ మీద అద్భుతంగా ఉంటే అది తెర మీద శంకర్ గారు 10 రెట్లు అద్భుతంగా చూపించగలుగుతారు. పేపర్ మీదే సాధారణంగా కనబడితే అది తెర మీద అంతకన్నా సాధారణంగా కనిపిస్తుంది. సో ఈ తేడా గొప్ప దర్శకులైనా సరే గుర్తించక తప్పదన్నమాట. మరి ఈ సినిమా ఇంకా అయితే ప్రస్తుతం ఉన్న ఆడియన్స్ అయితే మిక్స్డ్ రిపోర్ట్ ఉంది కాబట్టి ఒకవేళ నడిచే అవకాశం కూడా ఉంది, బాగానే చూడొచ్చేమో. అయితే చివరిలో ఈ సినిమా లాస్ట్లో వేసిన ట్రైలర్ ఏదైతే ఉందో థర్డ్ పార్టీకి సంబంధించి ఆ ట్రైలర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఆ ట్రైలర్ వచ్చేసి ప్రీక్వెల్ అనమాట. ప్రీక్వెల్ అంటే సేనాపతిగా మారక ముందు ఇంకా ఏం జరిగింది అనే కథతోటి, అంటే వాళ్ళ ఫాదర్, సేనాపతి వాళ్ళ ఫాదర్ కథ, ఇవన్నీ మిక్స్ చేసి ఇవన్నీ చూపించే ప్రయత్నం ఆ థర్డ్ పార్ట్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి థర్డ్ పార్ట్ బాగా ఉండొచ్చేమో, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా కథ రాస్తారు కాబట్టి. సీక్వెల్ అయితే రాయడానికి లేదు. 104-105 సంవత్సరాల తర్వాత ఒక ముసలాయన గురించి ఇంకా కథ రాయాలంటే ఏం కథ రాస్తారు? ఆల్రెడీ ప్రస్తుత జనరేషన్లో జరిగిందే కాబట్టి ఇక రాయడానికి కూడా ఏం ఉండదు, మరీ పని కట్టుకొని సాగదీస్తే తప్ప. ఆల్రెడీ ఈ సినిమాను సాగదీసినట్టుగానే కనపడుతుంది. సో అదే ప్రీక్వెల్కి వెళ్తే మాత్రం ముందు కథలు చెప్పే అవకాశం ఉంది. అది కూడా పీరియాడిక్ అవుతుంది. అంటే బిఫోర్ ప్రీ ఇండిపెండెన్స్ కథ, అది కూడా సేనాపతి ఫాదర్ కథ. అంటే అది ఐ థింక్ 1910లోనో లేదా 1900స్లోనో లేదా 1890స్లోనో ఇట్లా ఇంకా పీరియాడిక్ బాగా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని హిస్టారికల్ ఎలిమెంట్స్ దాంట్లో యాడ్ చేసే అవకాశం ఉంది. హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో ఒక కథ, అంటే రియల్ కథ, గత కథలో ఎలాగైతే ఈ నేతాజీ పాత్రను తీసుకొని ఆ పాత్ర చుట్టూ ఒక ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులుగా ఈ సేనాపతిని తీసుకొచ్చారో, అలాగే ప్రీ ఇండిపెండెన్స్లో మరొక ఇప్పుడు భగత్ సింగ్ చుట్టూ లేకపోతే ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లు మనకు సౌత్లో కూడా అనేకం ఉన్నాయి కాబట్టి, స్వాతంత్ర సమరయోధులు లైక్ కట్టబొమ్మన్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి వాళ్ళ పాత్రలు కూడా ఆ కథకు రిలేట్ చేస్తూ చూద్దాం ఏం చేస్తాడో. ఈ సినిమా అయితే మాత్రం పర్వాలేదు, బాగానే నడుస్తుంది అనిపిస్తుంది.